నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి ఆ మహనీయునికి గొప్పగా ఇక్కడ నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఇక్కడ బీబీ నగర్లో మా ముఖ్య సహచరులు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ చాలా సంతోషం. గత వారం నుంచి కూడా భువనగిరిలో మహనీయుల వారోత్సవాలు జరుగుతున్నాయి. మహనీయులంతా కూడా ఈ ఏప్రిల్ మాసంలో పుట్టినరు. జగ్జీవన్ రామ్ గారు, పూలే గారు, అట్లే అంబేద్కర్ గారి ఇవన్నీ కూడా కలిపి ఈ వారోత్సవాలు కానీ జయంత్యోత్సవాలు చేసుకుంటారు. ఇప్పుడు భువనగిరిలో కూడా ప్రోగ్రాం దాదాపు అక్కడ అయిపోతుంది. అక్కడ కూడా పోయి నేను కలవాల్సిన అవసరం ఉంది. సరే, చాలా సంతోషం. మహనీయుల ఆశయాలను మనం అందరం కూడా వాళ్ళ ఆశయ సిద్ధి కోసం మనం అందరం కూడా పాటుపడాలి. సమాజంలో అందరం ఉన్నత స్థాయికి ఎదగాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ వల్లనే ఈరోజు మనకు చదువుకోవడానికి రిజర్వేషన్లు అయితేంది, ఉద్యోగాలలో వచ్చిందంటే ఇది అంబేద్కర్ యొక్క ఆశయం, ఆయన ఆలోచన వల్లనే వచ్చింది. కాబట్టి అందరూ కూడా అందరికీ కూడా ఓకే. థ్యాంక్ యూ. నమస్తే. 133 సంవత్సరం జయంతి అంబేద్కర్ గారిది. మరి భారతదేశంలో ఇవాళ రాసినటువంటి రాజ్యాంగము మనం అందరం కూడా గర్వించవలసింది ఏంటంటే, అందరం కూడా జై భీమ్ అని పలుకుతూ ఉన్నాం. కానీ ఆ జై భీమ్ అనే దాంతో చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఆయన భారతదేశానికి చేసినటువంటి ఒక పెద్ద సేవ అనేది ఏంటంటే, భారతదేశానికి ఆయన ఒక పిల్లర్గా ఉండి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని, ఆయన చేసినటువంటి దాని మీదనే గుర్తించుకొని ఇలా అందరం కూడా స్వేచ్ఛగా ఉన్నామంటే ఆయన పుణ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 133వ జయంతి ఉత్సవాలని బీబీ నగరం మండల కేంద్రంలోని దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. మన భారతదేశానికి సుశీలమైన భారత రాజ్యాంగాన్ని అందించిన మహా మేధావి, మహా గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశంకు రాజ్యాంగాన్ని రచించి అందించడం జరిగింది. ఈ యొక్క మహా మేధావి ఆయన ఆలోచన విధానం ఏంటిది అంటే, ఫస్ట్ చదువు అంటే బోధించు, తర్వాత సమీకరించు అంటే సంఘటితంగా అండి, తర్వాత పోరాడండి అని ఒక 3 సూత్రాలతోటి మన అంబేద్కర్ గారు మన అందరికీ ఇచ్చిండు. మన జాతికి ముందుగా మనము ప్రతి ఒక్కరము సోదరుడు చెప్పినట్టు మన ఇంట్లో మన పిల్లల్ని చదువుకు ఫస్ట్ చదివించడం నేర్చుకోవాలి. చదివితేనే జ్ఞానం అంటే జేబీఎం అంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి వర్ధంతికి వచ్చి పూలదండలు పోతున్నాం. కానీ తర్వాత ఎవరు ఏ విషయాలు కూడా మనం లోకల్గా పట్టించుకుంటలేం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీబీ నగర్ మండలంలో అంబేద్కర్ భవనం కమిటాలో మంజూరైంది. దాన్ని మన రాష్ట్ర మంత్రివర్యులే వచ్చి ఆడ కొబ్బరికాయ కొట్టి 25 లక్షలు అంబేద్కర్ భవనం గారికి మంజూరైంది అని చెప్పి శంకుస్థాపన చేసిపోయాడు. అలాంటి స్థలాన్ని కూడా ఈరోజు కొంతమంది మరి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అది వేరే వాళ్లకు మరి కేటాయించి అక్కడ వృద్ధుల భవనం అని రిటైర్డ్ ఉద్యోగస్తులకు అని ఇచ్చారు. అంటే మనకు కేటాయించిన స్థలాన్ని కూడా మనం కాపాడుకోలేకపోయినాం. మరి కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి దళితులము ఎందుకంటే అది మనకు ఆల్రెడీ ఒక మంత్రి చేసిన శంకుస్థాపన, అది బొందుండనే ఏమున్నది, పనికి రాకపోతే అక్కడ కేటాయించాలని మనకు వదిలిపెట్టాలి. అలాంటి విషయాలు కూడా ఎవరు పట్టించుకోక వదిలిపెట్టినాము. అంటే ఎందుకంటే ఈ అంబేద్కర్ జయంతి నాడు ఇంతమంది వచ్చినాము, అది జరుగుతున్నప్పుడు ఇంతమంది పోయి ఒక మెమెంటో కలెక్టర్కి ఇచ్చింటే అది అయిపోతుండే కదా. అది ఎవరు ఎందుకు పట్టించుకోలేదు? ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీటీసీ, ఎస్సీ, గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు ఉన్న ఎస్సీ 45 మనకు కేటాయించిన స్థలాన్ని అది మనకి కొత్త ఈమానంలే, అది ఒక రాష్ట్ర మంత్రివర్యులు దాన్ని కొబ్బరికాయ కొట్టిపోయారు. అలాంటి భూమిని మరి అలా కుంగిపోతులేదా? వృద్ధాప్యులకు ఒకటి, రిటైర్మెంట్ ఆడ బిల్డింగ్లకు. బీబీ నగర్ మండలంలో అంబేద్కర్ భవనం కమిటాలో మంజూరైంది. దాన్ని మన రాష్ట్ర మంత్రివర్యులే వచ్చి ఆడ కొబ్బరికాయ కొట్టి 25 లక్షలు అంబేద్కర్ భవనం గారికి మంజూరైంది అని చెప్పి శంకుస్థాపన చేసిపోయాడు. అలాంటి స్థలాన్ని కూడా ఈరోజు కొంతమంది మరి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అది వేరే వాళ్లకు మరి కేటాయించి అక్కడ వృద్ధుల భవనం అని రిటైర్డ్ ఉద్యోగస్తులకు అని ఇచ్చారు. అంటే మనకు కేటాయించిన స్థలాన్ని కూడా మనం కాపాడుకోలేకపోయినాం.
మరి కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి దళితులము ఎందుకంటే అది మనకు ఆల్రెడీ ఒక మంత్రి చేసిన శంకుస్థాపన, అది బొందుండనే ఏమున్నది, పట్టుకు రాకపోతే అక్కడ కేటాయించాలని మనకు వదిలిపెట్టాలి. అలాంటి విషయాలు కూడా ఎవరు పట్టించుకోక వదిలిపెట్టినాం. అంటే ఎందుకంటే ఈ అంబేద్కర్ జయంతి నాడు ఇంతమంది వచ్చినాము, అది జరుగుతున్నప్పుడు ఇంతమంది పోయి ఒక మెమెంటో కలెక్టర్కి ఇచ్చింటే అది అయిపోతుండే కదా, అది ఎవరు ఎందుకు పట్టించుకోలేదు? ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీటీసీ ఎస్సీ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు ఉండరు ఎస్సీ 45 మన కేటాయించిన స్థలాన్ని అది మనకి కొత్త ఈమానంలే, అది ఒక రాష్ట్ర మంత్రివర్యులు దాని కొబ్బరికాయ కొట్టిపోయారు. అలాంటి భూమిని మరి అలా కుంగిపోతలేదా? వృద్ధాప్యులకు ఒకటి, రిటైర్మెంట్ బిల్డింగ్లకు